హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఈ రోజు పొలాల అమావాస్య. సో అందరికి ముందుగా పొలాల అమావాస్య శుభాకాంక్షలు. సో మేమైతే ఈ పొలాల అమావాస్య రోజు ఇట్లా మట్టి ఎడ్లు చేసుకొని ఇంట్లో పూజ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడే తీసుకొచ్చారు ఎడ్లు. ఇవి ఇవి మట్టి ఎడ్లు. ఇవి వచ్చేసి కుమ్మరి వాళ్ళు చేసి ఇస్తారు మనకి. సో అక్కడ నుంచి ఇప్పుడే తీసుకొచ్చారు. వీటికి ఇప్పుడు కలర్ వేయాలి. సో కలర్ వేద్దాం. ఇది వచ్చేసి జాజు. ఈ జాజు వేయాలన్నమాట మట్టి ఎడ్లకి. కలర్ అంటే ఇదే జాజు. కొంచెం వాటర్ పోసి ఇట్లా పల్చగా మిక్స్ చేసి తర్వాత ఎడ్లకి వేయాలి. సో ఒక క్లాత్ తీసుకొని ఇట్లా వేయాలి. నేను వేసిన తర్వాత ఎద్దు ఇట్లా 5 ఎడ్లు ఉంటాయి, మట్టి ఎడ్లు. ఈ మధ్యలో వచ్చేసి పెండల బుర్రి అంటారు. కనిపిస్తుందా? ఒకసారి జూమ్ చేయు. ఇది వచ్చేసి మెయిన్ పెండల బుర్రి అంటారు ఈ ఎద్దునైతే. సో కలర్ వేస్తున్నా. నేనైతే ఫస్ట్ టైం వేస్తున్నా. కలర్ ఎట్లా వస్తుందో చూద్దాం. ఏయు తీసుకో. క్లాత్ ఎక్కడ పడేసినావు నాకు తెలియదు. ఇవి ముందే చేసినట్టున్నారు, అందుకే కొంచెం ఎండినాయి. ఇవి ముందే చేసేదారా లడ్డు? 100 రూపీస్ కి 5 ఎడ్లు ఇచ్చారండి. చేతితో అంత గలీజ్గా చేతికి. ఈ పొలాల అమాస అనేది రైతులు చేసుకుంటారు. సో మేమైతే ఎవ్రీ ఇయర్ చేసుకొని పూజ చేస్తాము. అప్పట్లో అయితే ఎద్దులు బర్రెలు అవన్నీ ఉంటుండే. ఇది నైట్ పెట్టుకుంటాము, పూజ చేస్తాం నైట్. సో అందుకే ఇప్పుడు కలర్ వేసి పెడితే అప్పటి వరకు కొంచెం ఆరిపోతా అని చెప్పేసి ఇప్పుడు పెడుతున్నాము. బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. బయట కూర్చుందామంటే కొన్ని వాటర్ వేయాలి లడ్డు. వాటర్ తీసుకురా. అత్తమ్మ కొన్ని నీళ్ళు తీసుకురా. సో ఇట్లా మొత్తం వేయాలి. ఎడ్ల కింద పైన వెనకాల మొత్తం వేసి వీటికి పెట్టేసినావా? దీనికి పెట్టిరా. పెండల బుర్రి. పెండల బుర్రోడు. ఇది నల్ల మట్టి కావచ్చు కదా? నల్ల మట్టి, బంక మట్టి కానీ నల్ల మట్టి అంటారా? ఎందుకు ఇరగొడుతున్నా? మనిషి ఎప్పుడు అసలు ఇది కింద ఇట్లా గట్టిగా వెళ్ళిపోతాయి. పీట మొత్తం అవుతుంది. జాజు కింద పెట్టేసి మళ్ళా కడిగి ఇవన్నీ అయిపోయినాయి అన్ని. అది రెండు అవసరం లేదు కదా. అదే పెట్టింది. అయిపోయింది. పెట్టినావా? ఇటు కింద కారుతుంది. ఇంకా నువ్వు పెట్టినావా? మంచిగా పెట్టి దానికి మొత్తం. సో ఈ కలర్ వేయడం అయితే అయిపోయింది. అప్పటి వరకు ఆరితే ఇంకా నైట్ పూజ చేసుకోవచ్చు. నైటే చేయాలి. పొద్దున చేయాలా లేకపోతే నైట్ చేయాలా? మధ్యాహ్నం చేయద్దు. సో అయ్యో వర్షిత పూజ అయిపోయినాయి చాలు. సో ఎడ్లకి కలర్ వేయడం అయితే అయిపోయింది. ఇది కొద్దిసేపు ఆరిన తర్వాత అప్పటికి నైట్ పూజ చేద్దాం. అప్పుడు పూజ ఎట్లా చేస్తామో అప్పుడు చూపిస్తాం.
సో చెప్పాను కదా, ఎద్దులైతే ఆరిపోయాయి. సో ఇంకా తీసుకొచ్చి ఈ పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇలా పీట పైన పెట్టి పూజ చేసేటప్పుడైతే ఇంకా టేకు పువ్వు, వెంకాయ పువ్వు అని ఉంటుంది, అది పెట్టాలి. అదైతే మాకు దొరకలేదు. సో టేకు పువ్వు అయితే పెట్టేస్తున్నాను. పెట్టిన తర్వాత ఇంకా పువ్వులు పెట్టాలి ఎద్దులకైతే. ఒక్కొక్కరికి ఒక ఆచారం, సాంప్రదాయం అని ఉంటది. ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చేస్తారు పూజ అయితే. కొందరు ఎద్దులకి కలర్ వేసి ఎద్దులకి నైవేద్యం చూపిస్తారు. మేము చిన్నప్పుడైతే అట్లనే చేస్తుండే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. సో మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర అయితే అలా లేదు. ఇలా మట్టి ఎద్దులని పూజిస్తారు ఇక్కడైతే. మెయిన్‌గా వ్యవసాయానికి ఎద్దులని ఉపయోగిస్తారు కదా! సో ఈరోజైతే ఎద్దులని మంచిగా పూజిస్తారు రైతులందరూ కలిసి. దీపం వెలిగించేసి ఇంకా బెల్లపన్నం వండుతాం గదా! అది నైవేద్యం పెట్టాలి. ఆకులో ఇట్లా టేకుటాకులో పెట్టి దా దానిపైన బెల్లపన్నం వేసి, ఇంకా పెరుగు వేసి నైవేద్యం చూయించాలి ఎద్దులకైతే. సో ఇలా జేసుకోవాలి పూజ అయితే. సో ఇదండి పూజా విధానం. మా పల్లెటూర్లలో అయితే ఇలా జేసుకుంటాము ప్రతి పండుగనైతే. సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.